జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో భక్తుల సందడి కొనసాగుతోంది. అత్యంత పవిత్రంగా భావించే సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అంత్య పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి ప్రసిద్ధ త్రివేణి సంగమం వద్దకు భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజామున 5:43 కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి తొలి పుష్కర స్నానం ఆచరించి పుష్కరాలకు శ్రీకారం చుట్టారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య జరిగిన ఈ కార్యక్రమం భక్తుల్లో భక్తి భావాన్ని మరింత పెంచింది. హలో 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 పుష్కరాల ప్రారంభ వేడుకల్లో మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. హరహర మహాదేవ నినాదాలతో కాళేశ్వరం మారుమోగుతోంది. భారతదేశంలోనే సరస్వతీ నది ప్రవహించే క్షేత్రాలు రెండే ఉన్నాయి. అందులో ఒకటి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కాగా రెండోది తెలంగాణలోని కాళేశ్వరం మాత్రమే. ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుండగా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ అంత్య పుష్కరాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఘనంగా నిర్వహిస్తోంది. సాధారణంగా ఆది పుష్కరాల్లో నది స్నానం ఆచరించి పితృ తర్పణాలు సమర్పిస్తే ఇలాంటి పుణ్యఫలం లభిస్తుందో, అంత్య పుష్కరాల సమయంలోనూ ఆయా క్రతువులు నిర్వహిస్తే అంతే సమానమైన ఫలితం దక్కుతుందని వేద పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ టెంట్లు, కూలర్లను ఏర్పాటు చేశారు. నదీ తీరమంతటా విరివిగా తాగునీటి కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. వాహనాల నిలుపుదల కొరకు దాదాపు 250 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. సరస్వతి ఘాట్తో పాటు ప్రధాన ఘాట్ వద్ద భక్తులు దుస్తులు మార్చుకోవడానికి వీలుగా 300కు పైగా తాత్కాలిక గదులు నిర్మించారు. ఇక కాళేశ్వరం పుష్కరాలకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. కాళేశ్వర త్రివేణి సంగమ క్షేత్రంలో సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఇక త్రివేణి సంగమ క్షేత్రంలో పుష్కర స్నానాలు ఆచరిస్తూ భారీగా భక్తులైతే అంత్య పుష్కరాలకు హాజరవుతూ ఉన్నారు. ఇక్కడ పుష్కర స్నానం ఆచరించడంతో పాటుగా పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా వచ్చి ఒక సంతోషంగా గడుపుతున్న పరిస్థితి. నదీమ తల్లికి పూజలు చేస్తూ హారతులు ఇవ్వడం ఒక ప్రత్యేక శోభ, ఆధ్యాత్మిక శోభ ప్రస్తుతము కాళేశ్వర సంగమ క్షేత్రం వద్ద మనం చూడవచ్చు. భారీగా భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తున్నారు. సో ఏంటి, ఎట్లా అనిపిస్తుంది? పుష్కరాలకు వచ్చారు కదా, ఎట్లా ఉన్న ఏర్పాటు, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగా ఉందండి. ఈసారి మేము ఫస్ట్ సారి వచ్చాము, మాకు తెలియదు కూడా. మేము మేరడం జాతర కోసం వచ్చాము. ఇక్కడ వచ్చాక తెలిసింది ఇక్కడ సరస్వతి పుష్కరాలు ఉన్నాయని. అందుకోసం చూద్దామని ఫస్ట్ సారి వచ్చామండి. చాలా బాగుంది ఇక్కడ ఏర్పాటు కూడా మంచిగా ఉందండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతమంది వచ్చారు? మేము మామనాడు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. 9 మంది వచ్చామండి. చాలా బాగుంది ఇక్కడ ఏర్పాటు కూడా మంచిగా అనిపిస్తుంది మాకు. ఎప్పుడన్నా గతంలో పుష్కర స్నానాలు చేశారా? ఇప్పుడే మొదటిసారి వచ్చారు? కృష్ణ పుష్కరాలు స్నానం చేసినాం కానీ ఇక్కడికి సరస్వతికి రాలేదండి. ఇదే ఫస్ట్ టైం వచ్చినాం. చాలా మంచిగా ఉన్నాయండి. ఫస్ట్ డే కాబట్టి ఇంకా జనాలు రావడం స్టార్ట్ చేసిరు. కానీ ఫస్ట్ డే కదా, మేము ఫస్ట్ రావడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు మేము అనుకోకుండా వచ్చినాము. బట్ ఆ అమ్మవారి ఆశీర్వాదం మాకు ఉండడం వల్ల
ఫస్ట్ స్నానం మేమే చేస్తున్నాం. జై సరస్వతి. ఈ వాతావరణం చూస్తే చాలా సంతోషంగా ఉంది. సూర్య భగవాన్ కూడా నమస్కారం చేసుకొని చాలా సంతోషంగా ఉంది పుష్కరాలుగా చేయడం. సో మీరు చెప్పండి, ఎట్లా ఉంది పుష్కర స్నానము, ఈ యొక్క ఇక్కడ ఉన్న త్రివేణి సంక్షేత్రం ఎట్లా అనిపిస్తుంది? మేమైతే అదృష్టంగానే ఫీల్ అవుతున్నాం. అసలు మా ట్రిప్లో ఈ ప్లేస్ అనేది లేదు. యాక్చువల్లీ బస్లో ఏదో పోస్టర్ చూసి పుష్కరాలు ఉన్నాయని తెలిసి హడావిడిగా అప్పుడప్పుడుదే అనుకొని వచ్చినాం. ఈశ్వరుడు ఇది ఆజ్ఞ లేని రాలేం కదా. సో అట్లా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాం. ఇక్కడికి వచ్చినాక కూడా ఇవన్నీ సౌకర్యాలు మాకు చాలా బాగా నచ్చినాయి. ఎటువంటి ఇబ్బంది లేదు అని అనిపిస్తుంది. దర్శనం కూడా మంచిగా అయితే చాలా మంచిగా ఉందా? బాగుంది. ఏం పేరు నీ పేరు? షియాన్షు. ఏం చదువుతున్నావు? యూకేజీ. ఏం మొక్కుకున్నావు మరి అమ్మ దేవతను? చదువు బాగా రావాలి. ఆ? చెప్పు. చదువు బాగా రావాలి. ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఫస్ట్ ర్యాంక్ రావాలి. నువ్వు చెప్తున్నా ఏమని మొక్కున్నావు అమ్మవారిని? చదువు మంచిగా చదవాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలని మొక్కుకున్నా. జాబ్ రావాలని మొక్కున్నావా? మా డాడీ అస్థికలు కలపడానికి వచ్చినాం మేము. మాకు అదృష్టం ఇది పుష్కరాలు కలిసి రావడం. బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాం పిల్లలతో. పుష్కర స్నానం అయితే చాలా బాగుంది. మేమంటే ఇక్కడ టెక్నీషియన్స్గా వచ్చాం. ఈ చలువ పందులు వేశారు కదా, మేమే వేసింది అవన్నీ. చాలా బాగుంది. భక్తులు కూడా చాలా మంది వచ్చారు. మినిస్టర్ గారు వీళ్ళు కూడా చాలా మంది వచ్చారు. బాగుంది అంతా. సెట్ డెకరేషన్ అయితే సూపర్గా చేశారు. చాలా బాగుంది. సో ఇప్పుడు గతంలో ఎప్పుడన్నా హాజరయ్యావా పుష్కరాలకి? ఫస్ట్ టైం ఇప్పుడే రావడం చాలా బాగుంది. పుష్కర స్నానానికి అనేది ఇప్పుడే రావడం నేనైతే. చాలా బాగా చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సరస్వతి నదీమ తల్లికి హారతుల కార్యక్రమం కాశీ వేద పండితులతో ఉండబోతుంది. మొత్తంగా ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఈ 12 రోజుల పాటు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంతో పాటుగా ఈ యొక్క త్రివేణి సంగమ క్షేత్రం ఉండబోతుంది. మొత్తానికి భక్తుల రాకతో కూడా ఒక ఆధ్యాత్మిక శోభ ప్రస్తుతము కాళేశ్వర క్షేత్రంలో సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బిరుజని సంతోష్తో వేణు బిగ్ టీవీ, కాళేశ్వరం.